పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో బాలరాముడి నుదిటిన నవమి నాడు పడే ఆవిష్కృతమైన సూర్యతిలకం వెనుక యాంత్రిక అద్భుతం దాగుంది. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజునే ఈ అపురూప ఘట్టం ఏర్పడేలా ఆలయంలో యాంత్రిక వ్యవస్థను అమర్చారు. నవమి నాడు సూర్యతిలకాన్ని ఆవిష్కరించిన ఈ వ్యవస్థను 3వ అంతస్తులో శాశ్వత ప్రతిపాదికన అమర్చినట్లు సీనియర్ శాస్త్రవేత్త పాణిగ్రహి వెల్లడించారు. అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్య కిరణాలు పడేందుకు 3వ అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమితి సంఖ్యలో పైపులు, కుంకాకార, పూటాకార కాటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంలా కనిపిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించారు. ప్రతి శ్రీరామనవమి నాడు బాలరాముడి నుదిటిపై సూర్యకిరణ తిలకం దిద్దేలా ఏర్పాటు చేశారు. దీనికోసం గడియారంలో ముళ్ళులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీతో మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం అమర్చారు. ఈ పరికరం కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి నాడు వారు అనుకున్న చోటికి తీసుకొస్తుంది. అంతకు ముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని అత్యంత ఖచ్చితంగా గణించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.